అయితే మన దగ్గర ఎక్స్పర్ట్ లేకుండే, మనకు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ లేరు. దానికోసం మనం హైదరాబాద్ నుంచి పిలిపించాము. హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి పంపించారు. సో వాళ్ళు వస్తే మనకు ఎందుకంటే బుల్లెట్ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే. సో దానికోసం మనం రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి వస్తున్నారు. సో వాళ్ళు రాగానే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు అప్పగిస్తాం. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో ప్రమేయం అన్నట్లు. ఇవన్నీ మన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తున్నది. ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఈ టైంలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం ఒకసారి మీ అందరిని పిలిచి చెప్పడం జరుగుతుంది. ఆయన కాల్ డాటా ద్వారా మనం అన్ని రకాల టెక్నికల్ డేటా అన్ని రకాలు చూస్తున్నాము. టెక్నికల్ డేటా అలాగే ఫిజికల్ విట్నెసెస్ అందరూ కూడా వెరిఫై చేస్తున్నాము. సో అది మొత్తం ఫైనలైజ్ అయినాక మీకు మనం ఒకసారి అంతే జరిగినటువంటి ఆ తీరు చూస్తే అంతా కూడా వాళ్ళు అంటే ట్రైన్ నుండి తీసుకున్నటువంటి వాళ్ళే చేసినట్టుగా అనుమానం వచ్చినట్టు ఉంది సార్. అక్కడ అంటే ఏ బుల్లెట్ కూడా కారు తగలకపోవడం, ఆయనే టార్గెట్ చేయడం. సో అవన్నీ కూడా మనకి ఇంకా దర్యాప్తు దశలో ఉన్నది. అయిపోయిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ముందు ఎందుకు మన కేసు నమోదైనాయి అక్కడ మనం ఇక్కడ మన ఆయన మీద కేసులు మన ఏం కేసులు వెరిఫై చేసినాం. కేసెస్ అయితే ఇందులో మన జిల్లాలో. థ్యాంక్ యూ అయితే మన దగ్గర ఎక్స్పర్ట్ లేకుండే, మనకు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ లేరు. దానికోసం మనం హైదరాబాద్ నుంచి పిలిపించాము. హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి పంపించారు. సో వాళ్ళు వస్తే మనకు ఎందుకంటే బుల్లెట్ వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే. సో దానికోసం మనం రిక్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి వస్తున్నారు. సో వాళ్ళు రాగానే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు అప్పగిస్తాం. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో ప్రమేయం అన్నట్లు. ఇవన్నీ మన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తున్నది. ప్రారంభ దశలో ఉంది కాబట్టి ఈ టైంలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం ఒకసారి మీ అందరిని పిలిచి చెప్పడం జరుగుతుంది. ఆయన కాల్ డాటా ద్వారా మనం అన్ని రకాల టెక్నికల్ డేటా అన్ని రకాలు చూస్తున్నాము. టెక్నికల్ డేటా అలాగే ఫిజికల్ విట్నెసెస్ అందరూ కూడా వెరిఫై చేస్తున్నాము. సో అది మొత్తం ఫైనలైజ్ అయినాక మీకు మనం ఒకసారి అంతే జరిగినటువంటి ఆ తీరు చూస్తే అంతా కూడా వాళ్ళు అంటే ట్రైన్ నుండి తీసుకున్నటువంటి వాళ్ళే చేసినట్టుగా అనుమానం వచ్చినట్టు ఉంది సార్. అక్కడ అంటే ఏ బుల్లెట్ కూడా కారు తగలకపోవడం, ఆయనే టార్గెట్ చేయడం. సో అవన్నీ కూడా మనకి ఇంకా దర్యాప్తు దశలో ఉన్నది. అయిపోయిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ముందు ఎందుకు మన కేసు నమోదైనాయి అక్కడ మనం ఇక్కడ మన ఆయన మీద కేసులు మన ఏం కేసులు వెరిఫై చేసినాం. కేసెస్ అయితే ఇందులో మన జిల్లాలో. థ్యాంక్ యూ